వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. దేవుడు జాగ్రత్త అనే పుస్తకాన్ని ఇవాళ రోజు స్వామి వారి పాద పద్మముల దగ్గర చిలుకూరులో ఉంచడం జరిగింది. మొట్టమొదటి ప్రతిని మా నాన్నగారి చేతికి అందించాలని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టండి. ప్రధానమైన ప్రేరకుల్లో ఒకరైన సౌందరరాజన్ గారి గురించి చెప్పాలి. నాకు ఈ దేవాలయాల గురించి, అర్చకులకు ఈ సమస్యలు, దేవాలయాలకు వచ్చిన చుట్టుముట్టినటువంటి సంక్షోభాల గురించి ఏమీ తెలియని టైంలో నేను ఆంధ్రభూమి ఎడిటర్గా ఉన్నప్పుడు, ఈయన సామాన్యుడు కాదు, ఉస్మానియా యూనివర్సిటీలో రిజిస్ట్రార్గా ఉన్నాడు. గొప్ప పదవి, తలపాగా కోటు పెట్టుకుని ఒక దొరలాగా ఉండేవాడు. వందల మంది ఆయన కోసం, ఆయన అనుగ్రహం కోసం పరిగెత్తుకునే సమయంలో ఆయన ఒక్కొక్కడికి ఆయన సొంత పని అయినట్టు మా పత్రికల కార్యాలయాల దగ్గరికి ఈ సమాజంలో ఉన్న మేధావులు, పెద్దలు, పూజ్యులు అందరి దగ్గరికి కాళ్ళకు బలపం కట్టుకొని తిరిగాడు ఈ మహానుభావుడు. అప్పుడు మాకెవరికి తెలియదు. ఆయన చెప్పటం వల్ల మా అందరికీ అర్థమయ్యి, ఆ అర్థమైంది జనంలోకి తీసుకువెళ్లే ప్రయత్నంలో ఇది ఈ దేవుడున్నాడు జాగ్రత్త పుస్తకం ఇవాళ నేను రాశాను అంటే దీనికి మొట్టమొదటి ప్రేరణ ఇచ్చిన వాడు ఈ మహానుభావుడు. ఇక రెండవది ఈ రంగరాజన్ గారు, వీళ్ళు కనుక చూస్తే మీకేదో మామూలుగా ప్రతి గుడిలోనూ ఓ పూజారి ఉంటాడు, అట్లాగే పిలక పూజారి నామాలు పెట్టుకొని ఉంటాడు. ఈయన పోస్ట్ గ్రాడ్యుయేట్, ఈయనకున్నండి క్వాలిఫికేషన్స్, అకాడమిక్ క్వాలిఫికేషన్స్ చాలా కొద్ది మందికి ఉంటాయి. అంతటి వాడు చాలా గొప్ప పదవిలో ఉండి అవన్నీ వదులుకొని స్వచ్ఛందంగా దేవుడికి సేవ చేయటం కోసము ఈ ఐహిక భోగాలన్నీ వదులుకొని వచ్చి మొదలు పెట్టారు. ఈ తండ్రి కొడుకులు చేస్తున్నటువంటి గొప్ప పనిని చూసి చిలుకూరులో మొట్టమొదలు హుండీని ఎత్తేసి, అసలు హుండీ ఏవద్దు, ఇక్కడ ఎవరు కానుకలు మేము తీసుకోము అని మొదలు పెట్టినటువంటి విప్లవం అనేది దాన్ని వీళ్ళిద్దరూ చేశారు. అందుకే దాన్ని నేను చిలుకూరు తిరుగుబాటు అని, తిరుగుబాటు చిలుకూరు తిరుగుబాటు అని ఆంధ్రభూమి పత్రికలో మేము ఒక కవర్ స్టోరీ వేసాం. దాని తర్వాత అది పుస్తకంగా కూడా వచ్చింది. అంటే మీరు వాళ్ళు తిరుగుతున్నటువంటి దీనిలో అది మామూలు గుడి కాదు, మొత్తం తెలుగుదేశంలో మొత్తం గొప్ప బ్రహ్మాండమైన మలుపు తిప్పినటువంటి ఒక ఉద్యమానికి ప్రేరణ ఇక్కడ జరిగింది. ఇది జరిగిన తర్వాతనే దీని తర్వాత చాలా వ్యవస్థలు మారినాయి. ఇవాళ మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గుళ్ళన్నిట్లోనూ దేవాలయాలకి, అర్చకులకు వచ్చినటువంటి సమస్యలన్నీ పరిరక్షించడానికి వాక్ అనే పత్రిక పెట్టి అర్చక ఉద్యమాన్ని మొత్తం నడిపిస్తున్నది చిలుకూరు. ఇక్కడ బాలాజీ టెంపుల్, ఈయన రంగరాజన్ గారు, ఈయన పదవి, ఈయన వయోవృద్ధుడు అయినప్పటికీ కూడా ఆయన చేసిన కృషి ఫలితము అక్కడి నుంచి ఈయనకి ఆత్మావై పుత్రనామాసి అంటారు. అట్లా ఈ కొడుకు రూపంలో వచ్చి అదే శక్తి ఇక్కడ పనిచేస్తున్నది. ఇప్పుడు కేవలం ఎవరికి వాళ్ళకి స్వార్థం ఎక్కువైంది తప్ప సమాజం క్షేమం ఎవరు ఆలోచించట్లేదు. ప్రతివాడు దేవుణ్ణి వాడి యొక్క సొంత అవసరాలకి, కాళ్ళ నొప్పులున్నాయి, కీళ్ళ నొప్పులున్నాయి, ఇంట్లో సమస్యలు, ఆరోగ్య సమస్యలు, చికాకులు, అవన్నీ తీర్చడానికి, కోరికలు తీర్చుకోవటానికి ఒక ఏటీఎం మిషన్ లాగా దేవుణ్ణి వాడుకుంటూ మీ స్వార్థానికి దేవుణ్ణి వాడుకుంటున్నారయ్యా. ఆ దేవుడు మహానుభావుడు, ఎవరు అడిగితే అది ఇస్తాడు. మన అందరము ఎవరి కోరికలు వాళ్ళు అడిగితే అడిగిన వాడికల్లా తీరుస్తాడు. కానీ మనం అడగంది ఏమిటంటే అందరికీ సంబంధించినటువంటి అందరూ క్షేమంగా ఉంటేనే మనము క్షేమంగా ఉంటామని, సమాజము ధర్మము బాగుండాలి అని కనుక దేవుణ్ణి మనం ప్రార్థిస్తే అదే దేవుడు మన కోరికలు ఎంత గొప్పగా అయితే తీరుస్తున్నాడో ఈ ప్రార్థనను మన్నించి మొత్తం సమాజాన్ని, ధర్మాన్ని కాపాడతాడు. అడగంది అమ్మాయినా పెట్టదు, అడగంది దేవుడైనా తీర్చదు. మనం అడగట్లా ఇప్పటిదాకా. ఇక నుంచి అడుగుదాము. మనమెంతో, మన ధర్మం అంతా, మన సమాజం అంతా, మన మతం అంతా దీని గురించి కూడా కాపాడండి అని దేవుణ్ణి అందరూ ప్రార్థించాలయ్యా. అందరూ మర్చిపోయింది ఈ అధికారులు, మొత్తం అందరినీ అణగదొక్కుతున్నటువంటి ఈ వ్యవస్థ, రాజకీయాలు, ప్రభుత్వాలు అందరూ కూడా వాళ్ళు దేవుడి కన్నా గొప్పవాళ్ళం అనుకుని దేవస్థానాల మీద వాళ్ళు పెత్తనం చేస్తున్నారే, వాళ్ళందరికీ హెచ్చరికగా ఇగో ఇట్లా స్వార్థం కోసం పరిగెత్తుతూ దానికోసమే మాట్లాడుతూ సమాజం గురించి, ధర్మం ఏమైపోయినా
పట్టదు అనుకునే వాళ్ళకి అందరికీ కలిపి చేసిన హెచ్చరిక దేవుడు ఉన్నాడు జాగ్రత్త. ఇది దీనికోసం చెప్పాము. అది తిరుపతిలో నిన్న వెళ్ళి మేము ఎట్లయితే చేశామో దాని తర్వాత నా దృష్టిలో తిరుపతి ఎంతో బాలాజీ చిలుకూరు అంత. అందుకనే నేను 24 గంటలు తిరగకుండా మళ్ళా ఇక్కడికి వచ్చి రంగరాజన్ గారు కొనుక్కొని చేశారు. మేము ధన్యులమయ్యాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఏమైందంటే పుస్తకం రాయడంతో నా పని అయిపోయింది. దీన్ని ముందుకు తీసుకెళ్లి ఏ ఉద్యమం అయితే చిలుకూరు తిరుగుబాటు మొదలైందో ఆ తిరుగుబాటులో రెండోది ఇగో ఈ పుస్తకం. ఇది అందరికీ వెళ్ళి ఇందులోని విషయాలు ఎలా చేయాలి, దీన్ని ఒక ఆయుధంగా మనకి మార్చి మొత్తం హిందూ సమాజాన్ని, మతాన్ని, మన దేవుళ్ళని హేళన చేసేటువంటి వాళ్ళని ఎలా మనం కంట్రోల్ చేయాలి అన్నదానికి ఒక దేవుడే మన నాయకుడు, దేవుడే మనల్ని నడిపిస్తాడు అనుకుని దేవుడికి నాయకత్వం అప్పగించాలి అని నేను ఈ పుస్తకంలో చెప్పాను. అది కనుక అందరూ కనుక అనుకుంటే అందరం బాగుంటాం. ఇవాళ కార్యక్రమానికి మా స్వామి వారి యొక్క దివ్యమైన ఆశీర్వాదం అందించడానికి వచ్చినటువంటి మా చిన్నాన్న గారి గోపాలకృష్ణ గారి కృతజ్ఞతలు. కిషోర్ ఈ పుస్తకానికి కవర్ పేజ్ డిజైన్ చేసిన కిషోర్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టేయండి. అలాగే దుర్గా పబ్లికేషన్స్ పబ్లిషర్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు. ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా రూపొందించే ప్రయత్నంలో సహాయం చేసినటువంటి మా విశ్వక్సేనుడు పవన్ కుమార్ కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టేసి ఒక కాపీ కిషోర్ గారికి చిలుకూరులో ఇస్తానని చెప్పి వాగ్దానం చేశారట. మీరు గుర్తు చేస్తున్నాడు. అందరూ ఒకసారి గట్టిగా గోవిందా గోవిందా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.